అందరికీ జై భీమ్లు. ఈరోజు చర్చించుకునే అంశం ఏంటంటే మహానుభావుల విగ్రహాలు. వారు చాలా గొప్పవారు కాబట్టి సమాజంలో నడిబొడ్డున వారి విగ్రహాలను నెలకొల్పడం జరుగుతోంది. అలాంటి గొప్పవారి జయంతులు వర్ధంతులను జరుపుతూ మరొక మారు స్మరించుకోవడం మన అదృష్టం. కానీ వారిని స్మరించుకునే సమయంలో మాలలు అలంకరించే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా వారి ముఖాలు కనబడకుండా దండలతో ముంచెత్తుతున్నారు. కాస్త వారి ముఖాలను కనబడనీయండి. వారి యొక్క ముఖాలలో ఉన్న వెలుగు ప్రతి ఒక్క పౌరుడు చూసే విధంగా అందరికీ కనిపించేలా మాలలను ధరించండి. అప్పుడే వారు సమాజానికి చేసిన సేవలను కనీసం ఆ ఒక్కరోజైనా గుర్తు తెచ్చుకుంటారు. ప్రతి పౌరుడు కూడా ఆ సమాజ సేవకుల గురించి తెలుసుకోవాలి. సమాజానికి వారు అందించిన మార్గదర్శకాలను తెలుసుకోవాలి. ఆ మార్గంలో పయనింపజేసేలా మనం చూడాలి. కేవలం ఏ ఒక్క వర్గానికో చెందినవారు కాదు ఆ మహానుభావులు. జాతి అంతటికీ కూడా వారు చెందినవారు. భారత జాతి కోసం వారు అనుక్షణం పరితపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరింత మంచి సమాచారం తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు కూడా మంచి సమాచారం అందించే ప్రయత్నం నేను చేస్తాను. మరి విగ్రహాలు, ఇంత గొప్ప మహానుభావుల విగ్రహాలను కొంతమంది ఎలాంటి దురుద్దేశాల్లో మనసుల్లో నింపుకొని కూల్చివేయడం కూడా జరుగుతుంది. కానీ ఒక గొప్ప మహానుభావుడి విగ్రహం పెట్టారు అంటే ఆయన సమాజానికి ఎంతో మంచి చేస్తేనే ఒక విగ్రహంగా సమాజంలో నడిబొడ్డున నిలబడగలుగుతాడు. అది గుర్తించాలి. మనం ఏదేదో చేస్తూ వారిని ధ్వంసం చేసే అంత, ఆ విగ్రహాలను నాశనం చేసే అంత శక్తి మనకుందా? ఆ సామర్థ్యం మనకుందా? ఒక్కసారి ఆలోచించండి. మీకున్న సామర్థ్యం ఏంటి? మీరు సమాజానికి ఏమి ఇచ్చారు? మరి వాళ్ళు ఎంతో చేశారు. నాకు చేశారా అంటున్నారు. మరి నువ్వేం చేశావు సమాజానికి? నీ వంతు కర్తవ్యంగా నువ్వేం చేశావు? నువ్వు చేసినా కూడా ఇంకొక వ్యక్తి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసే హక్కు నీకు లేదు. అది ఒకటి గుర్తుంచుకో. ఫస్ట్ గొప్ప వాళ్ళు వారి యొక్క జీవితాలను ఈ సొసైటీ కోసం ఎంతో త్యాగం చేశారు. అన్నీ పోగొట్టుకొని జీవించారు. మరి సొసైటీలో ఈరోజు ఉన్న మనిషి ఏదైనా త్యాగం చేసే అవకాశం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఒక్కరోజు నిద్రను కూడా త్యాగం చేయరు. మీరు ఎందుకు త్యాగం చేయాలి అంటారు. మీకు వచ్చే ఒక్క రూపాయిని కూడా మీరు వదులుకోరు. కానీ ఆ మహానుభావులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, కుటుంబపరంగా ఎన్నో వదులుకొని తమ జీవితాలను త్యాగం చేసి సమాజం కోసం, వ్యక్తుల కోసం, స్త్రీల అభ్యున్నతి కోసం, సమాజంలో పేరుకుపోయిన దురాచారాలను అరికట్టడానికి, ఆర్థికంగా సామాజిక చైతన్యం కలిగించడానికి, రాజకీయంగా చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. అలాంటి గొప్ప వారి విగ్రహాలను దయచేసి నాశనం చేయకండి. మనమే కాదు, మన ముందు తరాల వాళ్ళు కూడా వారి యొక్క చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేయనివ్వండి. చేయాలి కూడా. మనం మనుషులం. మానవతా విలువలు మనకు ఉండాలి. వాటిని పెంపొందించాలి. అప్పుడే మనం మంచి మార్గంలో పయనిస్తాము. భవిష్యత్ తరాలను కూడా మంచి మార్గంలో పయనింపజేసేలా చూడవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్క భారతీయునిపై ఉంది. వర్గ వైషమ్యాలు రాకుండా కుల మతాలకు అతీతంగా పోరాడిన గొప్ప మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సమాజం నడిబొడ్డున వారి యొక్క విగ్రహాలను నెలకొల్పడం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కుల మతాలలో చిచ్చు పెడుతూ నేటి రాజకీయ నాయకులు యువతను పావులుగా వాడుకుంటున్నారు. యువకులారా, కాస్త గుర్తించండి. మీరు ఒక్క క్షణం ఆలోచించండి. మీ జీవితాలను
ఇలాంటి వర్గ వైషమ్యాలకు మీరు నాశనం చేసుకోకండి. ఉన్నతంగా బతకడానికి ఉన్నత విద్యలను అభ్యసించండి. విద్య మీ జీవితాన్ని మార్చివేస్తుంది. విద్య అనేది ఉద్యోగం కోసం కాదు, విజ్ఞానం కోసం. అలాంటి విజ్ఞానాన్ని మీరు పొందండి. విద్యకు ఉద్యోగం కులమానం కాదు, సొంతంగా ఆలోచించడం, స్వశక్తి, అలా నిలబడే ధైర్యం, సాహసం, జ్ఞానం మనకిస్తుంది విద్య. 10 మందికి విద్యను పంచే అవకాశం కూడా మనకిస్తుంది. మరి గొప్ప గొప్ప మహనీయులంతా కూడా ఉద్యోగాల కోసమే చదువుకోలేదు, ఆ ఉద్యోగాలలోనే స్థిరపడలేదు. ఇక్కడే ఉంటే ఇక్కడికే ఆగిపోతే మేము సమాజానికి ఏం చేస్తామని రాజీనామాలు చేసి సైతం వచ్చి సమాజ సేవ చేశారు. కాబట్టి గుర్తించండి యువత, మీరంతా కూడా మతాల కోసం, కులాల కోసం కొట్టుకు చావకండి. వారి యొక్క చిచ్చులో మీరు సమిధలుగా మారకండి. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి. వారి పిల్లలు రాని ఈ కుల చిచ్చుల్లోకి, మత చిచ్చుల్లోకి మీరెందుకు వెళ్తున్నారు? మీ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? మీరు కూడా ఉన్నతంగా బ్రతకాలి. అప్పుడే మన మహనీయులు కలలుగన్న ఆశయాలను నెరవేర్చిన వాళ్ళం అవుతాము. దయచేసి వినండి, మార్పు కోసమై ప్రయత్నించండి. జై భీమ్.